సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే గనుక అక్కడ ఎన్ని గుంపులు ఉన్నాయి అంటే చూడండి పిల్లరా. మొట్టమొదటిగా ఇబ్బంది కలిగిన వారు గుంపు ఒకటి ఉంది. తర్వాత అప్పులు చేసుకున్న వారందరూ కూడా దావీదు నొద్దకు వచ్చారు. మూడవ యొక్క మాట ఏంటంటే అసమాధానముతో, సమాధానము లేక సమాధానముతో ఎక్కడికి వచ్చారంటే దావీదు యొద్దకు వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. మనందరికీ తెలుసు ఇశ్రాయేలుకు రాజులు ఎంతమంది అంటే 3. అందులో మొట్టమొదటిగా సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉండేవాడు. తర్వాత ఇశ్రాయేలుకు 2వ రాజు ఎవరునంటే దావీదు. ఈ దావీదు ఎలాగ రాజు అయ్యారనంటే దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క భక్తి చేత అతడు దేవుని యొద్ద యథార్థవంతుడై దేవుని యందు రోషము కలిగిన వాడు కాబట్టి ఒకసారి విజయాన్ని పొందారు. ఆ విజయాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే సౌలుకు వేల కొలది పాటలు పాడారు. కానీ దావీదుకు మాత్రము 10,000 స్తుతులు కీర్తనలు పాడినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఆనాటి నుండి మొదలు సౌలుకు ఈర్ష్య మొదలైంది పిల్లరా. అతనికి ఒక ఆలోచన వచ్చింది, నాకంటే వెనుకున్నవాడు దావీదు నాకంటే వేల స్తుతులకు అధిపతిగా ఉంటున్నాడు కాబట్టి అతన్ని ఎలాగైనా హతమార్చాలనే ప్రయత్నంలో అతడు ఉన్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న ఈటెను ఒక 5 సార్లు హత్యా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దావీదు ఏం చేస్తూ ఉంటాడంటే దాన్ని తప్పించుకుని గృహలమ్మటా తిరుగుతూ ఉంటాడు. అలా గృహలంటా తిరిగి ఏం చేస్తూ ఉన్నాడు అంటే గాతు అనబడుతున్న ప్రాంతము నుండి ఎక్కడికి వస్తాడు అంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అదుల్లాము అనబడుతున్న గృహానికి వస్తాడు. ఎక్కడి నుండండి? గాతు నుండి అదుల్లాము అనబడుతున్న గృహానికి అతడు వచ్చినప్పుడు అతని యొద్దకు ఎవరెవరు వస్తూ ఉంటారు అంటే అతని ఇంటి వారు అతన్ని తెలుసుకుంటారు. దావీదు అదుల్లాము అనబడుతున్న గృహములో ఉన్నాడంట, అదుల్లాము అనబడుతున్న లోయలో ఉన్నాడంట, అదుల్లాము అనబడుతున్న స్థలములో ఉన్నాడంట. అతని యొద్దకు మనం వెళ్దాం, పరవశిద్దామని అతని ఇంటి వారితో కలిసి 3 రకాలైన గుంపులు బయలుదేరారంట. అందులో ఒక గుంపు ఎవరండి? ఇబ్బంది కలిగిన వారు గుంపు ఒకటి, అప్పులు చేసేవారు గుంపు ఒకటి, అసమాధానముతో ఉన్న గుంపు ఒకటి. దావీదు నొద్దకు వెళ్ళినట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. అసలు ఈ 3 మనుషులు ఎందుకు ఆ గృహలోనికి వెళ్ళారు అంటే అదుల్లాము అనే మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతిని కలుగు చేసే స్థలం. అది ఏంటని? విశ్రాంతిని కలుగు చేసే స్థలము. మనుషులు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే గనక సమాధానం పొందడానికి ఆ విశ్రాంతి కలిగిన స్థలములో నుండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవునితో అతి సమీపముగా ఉండి ధ్యానములోని నడిపించబడుతూ ఉంటారు. ఈ ఉపవాస కూటాల్లో కూడా మనం అదే చేస్తూ ఉన్నాము. అదుల్లాము అనబడుతున్న స్థలమందు మనం ఉన్నాము. ఈ స్థలమందు ఎవరు ఉన్నారు అంటే దావీదు వంటి మనుష్యుడు కలిగిన యాజకత్వం ఇక్కడ ఏం చేస్తుందంటే పని చేస్తూ ఉంది పిల్లరా. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అసలు దావీదుకే సమస్యలు ఉన్నాయి, సేవకుడికే సమస్యలు ఉన్నాయి, ఖర్చు పెట్టలేనంత భారము, ఎంతో ప్రయాస కలిగి ఉన్న దావీదు అదుల్లాము అనబడుతున్న స్థలంలో ఉన్న అతని యొద్దకు ఎంతమంది వస్తున్నారు పిల్లరా? 3 రకాలైన గుంపులు వస్తున్నారు. వింటున్నారు నా మాట? ఆలకిస్తున్నారు నా మాట? నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ అదుల్లాము అనబడుతున్న స్థలములో దావీదు ఎంత ఇబ్బంది కలిగి ఉండి విశ్రాంతి స్థలములోనికి వెళ్ళిపోయాడు. అతనితో పాటు 3 గుంపులైన వారు అతని దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ 3 గుంపులకు దావీదు ఏమై ఉన్నాడనంటే అధిపతిగా ఉన్నాడంట. అంటే బలపరచడానికా, ఎంకరేజ్ చేయడానికా, ప్రోత్సహించడానిక, వారి స్థితిగతులను మార్చడానిక, ఏ విధంగానో మనకు తెలియదు. కానీ దావీదు అక్కడ ఆ వచ్చిన 3 గుంపులకు కూడా ఏమై ఉన్నాడు అంటే అధిపతిగా ఉన్నాడు అని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. నేను త్వరగా దేవుని యొక్క వాక్యములో నుంచి నేను మీకు ఒక 3 విషయాలు వివరించి నా మాటలు ముగింపులోనికి తీసుకురావడానికి నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మొట్టమొదటి యొక్క గుంపు ఎవరండి?
ఇబ్బంది కలిగిన వారి గుంపు. అంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారా ఏమో మనకు తెలియదు. దావీదు దగ్గరికి పోతే గనక, ఆ విశ్రాంతి స్థలమందు పోతే గనక అతడు మనకి ఏమైనా చెప్తాడేమో, మన ఇబ్బందుల నుంచి మనకి పరిష్కారం దొరుకుతుందేమో అని ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దావీదు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలమందు పోవడానికి వారు ఇష్టపడి ఉన్నారంట. బైబిల్ గ్రంథంలో మనం చదివితే గనక రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ లోకంలో అనేకమైన ఇబ్బందులు పడుతూ అనేకమైన వైద్యులను సంప్రదించినా అనేకమైన తిప్పబడి చివరికి ఎవరి ఎత్తుకు వచ్చిందంటే యేసు ప్రభువారు ఎత్తుకు వచ్చినట్లుగా మనకి చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. మరి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని యొద్దకు వాళ్ళు ఎప్పుడు తిరిగారు అని అంటే పిల్లరా, ఎప్పుడు మల్లుకున్నారు అని అంటే వారికి ఇబ్బందులు ఏర్పడినప్పుడు, తినడానికి ఆహారం లేనప్పుడు, కట్టుకోవడానికి మంచి వస్త్రము లేనప్పుడు, ఎండ్లో పాడైపోతూ ఉన్నప్పుడు, ఎండ్లలోనికి అనేకమైన శత్రువులు చొరబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడసాగా వారు దేవుని వైపు తిరిగినట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. కనుక పిల్లరా, ఇబ్బందులు పడిన వారు ఎక్కడికి వెళ్ళారు? అదుల్లాము అనబడుతున్న ఆ స్థలానికి వెళ్ళారు. ఆ స్థలమందు ఎవరు వారికి అధిపతిగా ఉన్నాడు అంటే దావీదు వారికి అధిపతిగా ఉన్నాడు. పిల్లరా, మన ఇబ్బందులు ఒక్కొక్కరికి జ్ఞాపకం చేస్తూ ఉంటాం. వాళ్ళు మనకి ఏం చేస్తూ ఉంటారంటే భరోసా ఇస్తారు. ఇలా చేస్తే గనక నీ కుటుంబం బాగుంటుంది, ఇలా చేస్తే గనక నీ నడవడికి బాగుంటుంది, యవనస్తుడివైన నీవు, యవన స్త్రీవైన నీవు ఇన్ని ఇబ్బందులు పడకుండా సునాయాసంగా ఈ మాట వింటే చాలు నీవు ఇబ్బంది పడవని చాలాసార్లు కూడా మనకేం చేస్తూ ఉంటారంటే హెచ్చరిస్తూ ఉంటారు. పిల్లరా, వింటున్నామా నా మాట? నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, నేను దేవుని యొక్క పరిచర్యకు వచ్చినప్పుడు చాలామంది కూడా ఇబ్బందులు పడి నా యొద్ద సంప్రదించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా యొద్దకు సంప్రదించిన అనేక మంది నాకు ఇప్పుడు ఏమై ఉన్నారంటే పోషకులుగా వారు తయారయ్యారు. పిల్లరా, వారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇక్కడే పాకలో ఉంటున్న వెనకోటి లక్ష్మి గారు ఉన్నారు. వారికి సరైన నివాసం లేదు. వారు ఎప్పటి నుంచో కూడా నన్ను సహాయం చేయమని అడుగుతూ ఉండేది. నేను కొద్దిపట్టు వాటినే సహాయం చేస్తున్నాను. కానీ ఈ లోకంలో చాలామందికి ఏంటంటే పాస్టర్లు అంటే ఎక్కడి నుంచో సహాయం వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. అది మాత్రం కాదు పిల్లరా. ఆమె అడుగుతూ ఉంది, సరేనమ్మా సరేనమ్మా నన్ను అంటూ ఉన్నాను. కానీ ఇంతలోనే ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క మనస్సు ఆమెను ప్రేరేపించి ఆమె ఇబ్బందుల్లో నుంచి నాకు సహాయం చేయడం మొదలుపెట్టింది. నమ్ముడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. అసలు ఈ ఉపవాస కూటాలు ఆమె ఇచ్చే కానుకను బట్టి నేను ఆశ్చర్యపడిపోయాను. 500 రూపాయలు దేవుని యొక్క సన్నిధిలోనికి మరి ఏ విశ్వాసముతో వారు ఇచ్చారో నాకు తెలియదు. కానీ ప్రియులారా, ఇలాంటి ఇబ్బందులు తొలగే ఆ స్థలానికి మనం సమీపించినప్పుడు దేవుడు ఆ మనస్సును ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆమె నన్ను అడిగింది, కానీ ఆమె నాకు ఇచ్చే స్థితిలో ఉంది. నమ్ముని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే ప్రియులారా, అదుల్లాము అనబడుతున్న ఆ స్థలాన్ని వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ అక్కడ స్థలంలో ఉన్నారు కాబట్టి వారి అవసరతలు ఏమవుతూ ఉండేవంటే తీర్చబడుతూ ఉండేవి. అప్పుడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, మన ఇబ్బందులు ఎవరికి తెలుస్తునంటే దేవునికి తెలుసు. అందుకే దేవుడు తన ఆత్మ చేత ఇక్కడ నిలబడి మనకి ఏమైతే కావాలో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటాడు. కనుక పిల్లరా, దేవుని యొక్క వాక్యము అంత శ్రేష్టమైనది కాబట్టి దావీదు యొద్దకు ఎంతమంది గుంపులు వచ్చారంటే 3 రకాలైన గుంపులు వచ్చారు. అందులో ఏ గుంపు అయింది? మొట్టమొదటి గుంపు ఇబ్బందులు పడుతున్న వారి గుంపు. వారు సమాధానముతో వారు నింపబడడానికి వారు ఆశపడి గృహంలోనికి వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. రెండవ యొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఏ గుంపు ప్రియులారా? అప్పులు చేసుకున్న వారి గుంపు. అప్పులు లేని వాళ్ళు ఎవరున్నారా? ఈవెన్ నిలబడిన నాకు కూడా చాలా అప్పు ఉంది. కానీ ధైర్యం కలిగి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ధైర్యంగా కొనసాగిపోతూ ఉన్నాం. కనుక పిల్లరా, ఎప్పుడు కూడా దేవుడు ఇలాగ ఉంచలేదు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుతాడు. ఎందుకో తెలుసా? అదుల్లాము అనేటువంటి ఆ స్థలములో మనం ఉంటుండగా మనకి ఏది కొరత పిల్లరా?
సమస్తమును కూడా దేవుడు సమకూర్చేవాడు. ఈ పని చెయ్యాలి అని అంటే ఆలోచించవలసిన పని లేదు. దేవుని ఎదుట అదుల్లాము అనబడుతున్న విశ్రాంతి స్థలమందు మనము ప్రార్థన చేయగలిగి దావీదు వంటి అధిపతి కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఆయనే మన అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చువాడై ఉన్నాడు. బలము కావాలన్నా, ఆరోగ్యము కావాలన్నా, ఆయుష్ను కావాలన్నా, లేదా సమాధానము కలిగిన మనస్సు కావాలన్నా దేవుని ఎదుట మనం ప్రాధేయపడితే కనుక దేవుడు మనకి అవి ఇస్తూ ఉంటాడు. లోకంలో చాలామందికి ధనం ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, పేరు ఉంటుంది, కానీ జీవితంలో ఏముండదనంటే అసమాధానముతో చాలామంది ఉంటూ ఉంటారు పిల్లరా. కనుక పిల్లరా, అప్పులు బట్టి వాళ్ళకి సమాధానం కలిగి ఉండరు. చాలా సమస్యలు వారికి ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు వచ్చిన సీటు వాడికి ఫలానా రోజును కడతామంటే ఆ రోజును వస్తూ ఉంటాడు. ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఏమవుతూ ఉంటామంటే పరారైపోతూ ఉంటాం, వాడికి సమాధానం చెప్పలేక. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? అప్పులు చేసుకున్న వారికి ఇచ్చాడు. దావీదు దగ్గర ఏమైనా నోట్లు ఉన్నాయా? కట్లు ఏమైనా ఉన్నాయా? మరి దైవ సేవకుని దగ్గర ఏముంటాయి? ఏమి ఉండదు పిల్లల. బైబిల్ ఒక మెసేజ్ నోట్స్ తప్ప. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, దావీదు ఏం చేస్తున్నారంటే అప్పులు చేసుకున్నవారు దావీదు నొత్తుకు వచ్చారంట. అంటే దావీదు ఎంత ఆత్మపూరుడై ఉన్నాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత మనస్సు కలిగిన వాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. కనుక పిల్లరా, దావీదు వారికి అధిపతిగా ఉన్నాడు. అంటే సమస్యల నుండి ఎలాగ బయటకు తీసుకురావాలో, ఎలాగున దేవుని యొక్క వర్తమానం ద్వారా వారిని బలపరచాలన్న ఆలోచన దావీదుకు ఉంది. కాబట్టి దావీదు ఏం చేస్తూ ఉంటాడంటే వారిని బలపరుస్తూ ఉండేవాడు. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక పిల్లరా, దావీదు వంటి దైవజనుడు ఇశ్రాయేలుకు కాపురిగా ఉండడం బట్టి వారికి ఏ సమస్య అనేది వారికి ఉండదు. బైబిల్ గ్రంథంలో ఎలీషా అనబడుతున్న దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. అయ్యా, నీ ప్రవక్తల్లో ఒక ప్రవక్త నా భర్త చనిపోయిన తర్వాత 2 కుమారులు ఉన్నారు. వారు వచ్చి మీరు అప్పులు కట్టరా అని నా 2 కుమారులు కూడా తీసుకుని వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధ వేస్తుంది. అప్పులు తీర్చడానికి 2 కుమారులు కష్టపడితే కదా అప్పు తీర్చవలసింది. మరి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు అని అంటే, అమ్మా నేను నీకేం చేయాలో చెప్పు అని అంటే, అప్పుడు ఆమె అంటది, అయ్యా నాకు ఇదిగో సమస్య ఇలాగుంది, అప్పులతో మిగిలిపోయాను, అప్పుల వారందరూ కూడా నా కుమారులు తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే, అప్పుడు దైవజనుడు అన్నాడు, నీ ఇంటిలో ఏముంది అని అన్నాడు. అప్పుడు ఏం చెప్పింది? ఓ 1,00,000 రూపాయలు ఉన్నాయండి, ఓ 2 లక్షలు ఉన్నాయండి, చూస్తారని చెప్పిందా? లేదయ్యా. ఎంత దీనస్థితికి వచ్చారనంటే నూనె కుండ ఒకటే ఉందంట. వాక్యం బాగా చదవండి. నూనె కుండ ఒక్కటే ఉంది, ఇంకా మరొకటి ఏది కూడా లేదు. అది కూడా నూనెతో నింపబడి ఉంది. అంటే అన్నీ పోగొట్టుకున్న ఆ కుండ ఒకటి మాత్రమే అభిషేకంతో నింపబడింది. కాబట్టి దానిని బట్టి దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. నమ్మని దేవునికి స్తోత్రం చేద్దాం. వాళ్ళమ్మ అన్ని పోగొట్టుకున్నావు, కానీ అలా ఉండవలసిన అభిషేకం ఇక్కడే ఉంది. కాబట్టి ఆ అభిషేకంతో ప్రారంభిస్తాను. ఎరువుకు తెచ్చుకో కుండలన్నీ కూడా అన్నాడు. తెచ్చుకుంది వెళ్ళి. అప్పుడు దేవుడు ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా? ఈ కుండలన్నింటినీ కూడా ఏం చేయమన్నాడు? పక్కింటి ఆవిడతో గొడవలు ఆడుకోమన్నాడా? మరి ఏం చేయమన్నాడు అని అంటే ఆ కుండలన్నీ కూడా నూనెతో నింపమని చెప్పాడు. సమస్య ఎలీషా తీర్చాడా లేదా ఆమె తీర్చుకుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తాను దైవజనుల దగ్గరికి వచ్చింది, ప్రాధేయపడింది, అప్పు సమస్య తెలియజేసింది. కానీ ఆ దైవ సేవకుడికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి ఆమె ఏం చేస్తుందంటే కొండలన్నీ కూడా ఊరిలో అన్ని దండేసుకుని వచ్చి అలా పెడుతూ ఏం చేస్తుందంటే నింపుకుంటూ వెళ్ళిపోయింది. అలా నింపిన తర్వాత ఏమంటున్నాడు? నింపిన తర్వాత అయ్యా నింపేసాను, ఈ నూనెంతా కూడా అన్ని కుండలు కూడా నింపబడిందని అంటే, అప్పుడు ఇంకా కుండలు తెచ్చుకో, ఆ అభిషేకం అలాంటిది అని ఎలీషా ఏం చేస్తున్నాడంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది పిల్లరా. అప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఒక మాట అంటది, అయ్యా ఈ ఊరిలో నాకు ఇవ్వాల్సిన కుండలు ఎవరైతే అద్దెకి ఇవ్వగలరో వారందరి దగ్గరికి వెళ్ళి కుండలు తెచ్చుకున్నాను, కానీ ఇంకెవరి దగ్గర కుండలు లేవని అంటది పిల్లరా.
అంటే అంత అభిషేకము దైవజనుడిలోకి వచ్చిన తర్వాత తన సమస్య ఎలా తీరుస్తుందో చూడండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇచ్చేమ్మా, కుండలన్నీ ఇచ్చే, నీ అప్పులన్నీ నేను తీర్చేస్తాను అన్నా. నువ్వు వెళ్ళి ఈ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చుకోమని చెప్పాడు. ఆ మాటే ఇవ్వగలం. దావీదు కూడా అదే ప్రేరేపణతో చెప్పగలడు, అదే మాట దేవుని యొద్ద నుండి తీసుకురాగలడు. అది తప్ప దావీదైనా ఎలీషా అయినా మరొకరైనా ఎవరైనా సరే నీ సమస్యలు తీర్చబడాలంటే ఆత్మ కలిగిన జ్ఞానము దేవుడు ఈ స్థలమందు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానములోనికి తీసుకుని దాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో ఆ జ్ఞానం మనకు ఉండాలి కదా. ఉండాలా లేదా? నమ్మని దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక పిల్లరా, దావీదు అదుల్లామునబడుతున్న గృహములోని ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏ గుంపు ఉంది? ఏ గుంపు ఉందని పిల్లరా? నమ్మని దేవునికి స్తోత్రం చేద్దాం. ఇబ్బందులు పడిన వారు గుంపు ఒకటి ఉంది. రెండవ గుంపు ఏంటి? అప్పులు చేసుకున్నవారు గుంపు. ఈ రెండిట్లో ఎవరైనా ఉన్నారా? లేరా? మరి ఉపవాస కూటానికి ఎప్పుడు రావాల్సిన విధంగా రావట్లేదంటే నమ్మని దేవునికి స్తోత్రం చేద్దాం. మంచిది పిల్లరా. కొంతమంది హైదరాబాద్లో వెళ్ళిపోయారు కనుక పిల్లరా, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినను సరే వీరు దావీదు నొద్దకు వచ్చి ఏం చేస్తున్నారంటే వారి సమస్యలు తెలియజేయడానికి. దావీదుకి పెద్ద సమస్య వచ్చి పడింది, అయినా సరే వారికి అధిపతి అయి ఉన్నాడంట. అంటే ఈ జనము చూసి నాకు దేవుడు ఎలాగైతే కనికరించబడి వారి అవసరతను ఎలాగైతే సంతృప్తిపరిచాడో అలాంటి ప్రేరేపణ, అలాంటి భరోసా దావీదు ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఆ స్థలమందు అక్కడ నిలిచి ఉన్నాడు. బిళ్ళరా, మరి దేవునికి స్తోత్రం చేద్దాం. చివరి యొక్క మాట చెప్పి నా మాటలు ముగింపులోనికి నేను తీసుకుని వస్తున్నాను. చూడండి, అక్కడే దేవుని యొక్క వాక్యం జలవిస్తుంది. మూడవ గుంపు ఎవరునంటే అసమాధానముతో కలిగిన గుంపు. ఎవరున్నారు పిల్లరా? సమాధానం కలిగిన గుంపు ఎవరున్నారు ఈ లోకంలో అనంటే పిల్లరా? ఎవరు లేకపోవచ్చు. సమాధానపరిచే దేవుని యొద్దకు మనము మల్లుకుంటే గనక ఆ సమాధానం అనేది మనము పొందుకుంటాం. దావీదు నొద్దకు ఎందుకు వచ్చారంటే ఇన్నిసార్లు హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఇన్నిసార్లు అనేక మంది నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అసలు ఉండవలసిన పరిపూర్ణమైన సమాధానము దావీదు నొద్ద ఉంది కాబట్టి ఆ దావీదు నొద్దకు వీళ్ళు ఏం చేస్తున్నారు? వెళుతూ ఉన్నారు. ఎలా వెళ్ళారంటే అసమాధానముతో వెళ్ళినట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. వాళ్ళు ఎంతమందో తెలుసా? ఇంచుమించు 400 మంది అదుల్లాము అనబడుతున్న స్థలంలో ఉన్నారంట. ఎక్కడండి? దావీదు ఏదో సమస్యలతో బయలుదేరాడు ఆ విశ్రాంతి స్థలమునకు. ఏదో ఆదరించబడదామనో, లేదా తప్పించుకుందామనో, లేదా తనకి కావులుగా చేసుకుందామని ఆ స్థలానికి వెళ్ళాడు. కానీ అతనితో పాటు ఎంతమంది అతని ఎత్తుకు వచ్చారంటే ఇంచుమించు 400 మంది. మన సంఘం ఎంతమంది అండి? కేజీకి ఎన్ని మొక్కలు? నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరో చెప్పట్లేదు. ఉపవాసం అంత బలంగా ఉన్నారు. ఉండి మా కోసం ప్రార్థన చేయండి. జరగబోతున్న ప్రతి కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయాలి పిల్లరా. కనుక పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యమే సెలవుస్తుందంటే దావీదు నొద్దకు ఎలాగ వచ్చారంటే అసమాధానముతో వచ్చారు. కనుక పిల్లరా, అక్కడి నుండి వారు ఎలా వెళ్ళాలని ఆశపడుతున్నారంటే మరలా అసమాధానముతో కాదు, సమాధానముగా వెళ్ళిపోవాలని వారి ఆశ. మీరు వచ్చిన మీ యొక్క జీవితంలో కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. సమాధానంగా వెళ్ళాలనుకుంటున్నారా? అసమాధానంతో వెళ్ళాలనుకుంటున్నారా? సమాధానంగానే కదా వెళ్ళాలనుకుంటున్నారు. నమ్మని వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇలాగే రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డామయ్యా. రాత్రంతా కూడా మేము ఎంత కష్టించామో, అసలు ఎన్ని ప్రయత్నాలు చేశామో, ఇదిగో ఒక్క బెచ్చు కూడా దొరకలేదని శిష్యులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువారికి జ్ఞాపకం చేశారంట. అసలు యేసు ప్రభువారికి ఆ స్థలానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? సీమోను రాత్రంతా ప్రయాసపడుతున్నాడు. చాలా నిరుత్సాహం కలిగి మరలా బయటకు వచ్చాడు. ఎంతో ప్రయాసపడిన వారికి అసమాధానంతో ఉన్న ఆ సీమోనును దేవుడు ఏం చెప్పాడంటే నీ దోణిను లోతునకు నడిపించు అని చెప్పాడు. నడిపించిన తర్వాత ఏమైంది? ఇప్పుడు వలవై అని చెప్పాడు. యేసు ప్రభువారు కూడా మాట ఇచ్చాడా? సహాయం చేశాడా? ఆ మాటలో శక్తి, ఆ మాటలో ప్రభావం, ఆ మాటలో దీవెన, ఆ మాటలో స్వస్థత
ఇవన్నీ మనకి కలగాలి అంటే ఇదిగో సీమోను మరొక మాట చెప్పకుండా వల వేసినట్లుగా నీవు కూడా ఒక అడుగు ముందుకు వేస్తే గనుక నీ అవసరతలను కూడా తీర్చడానికి దేవుడు సమర్థుడిగా ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభువు రాత్రంతా నేను వల ఎలా తిప్పానో నాకు తెలియదు, వల ఎలా వేస్తానో నాకే తెలియదు. అసలు ఆ ప్రియులరా యేసు ప్రభు వారితో నేను చాలా దుఃఖిస్తున్నాను, మళ్ళా సముద్రం మీదకి వెళ్ళకూడదు అనుకున్నాను. ఒకవేళ అలాంటి ఆలోచన చెప్పి ఉండవచ్చు. నడరా నేను పదరా నేను వస్తానురా నడు అని అంటే సీమోను ఏం చేస్తాడో తెలుసా? యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి మధ్య సముద్రములకు తీసుకుని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు అన్నాడు, ఇక్కడ వల వేయి అన్నాడు. వల వేసిన తర్వాత ఏం పట్టాయి? పీతలా? ఏం పట్టాయండి? నీకు ఇష్టమైనయా? నీకు ఇష్టమైన చేపలే కదా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, అదే చేపలు, మత్స్యము కలిగిన గొప్ప చేపలు ఆ వడలో పడినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. తర్వాత అతడు లాగలేనంత విస్తారమైన సమృద్ధిని దేవుడిచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? బయటికి వచ్చి, ప్రభువా నేను పాపాత్ముని, నీ మాట సరిగా అర్థం చేసుకోలేకపోయాను, నేను లోన ఎన్ని మాటలు నేను దానికి సెటార్లు వేసుకున్నాను, నాకు తెలుసు, నా అంతరంగానే తెలుసు అని పాపాత్ముడని అక్కడ దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ ఈ వాక్యం చెప్తే నీకు ఎట్టకారంగా ఉండవచ్చు, లేదా హేళనగా ఉండవచ్చు. ఇదే వాక్యం జ్ఞానము కలిగిన వారు వివేచనతో ఆలోచిస్తే గనక నీ దేవుడు ఎప్పుడు కూడా సహాయకుడిగా నీకు ఉంటాడు. సీమోనుకు అదే అర్థమైంది. నువ్వు చెప్తే నేను వలవయ్యాలా, నువ్వేమైనా జాలరివా అని మనస్సులో అనుకుంటూ ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారి యొక్క మాట విన్న తర్వాత ఎన్ని చూశాడు? విస్తారమైన చేపలు పట్టడం చూశాం. దానితో సంతృప్తి కలిగి ఉన్నాడు. ప్రభువా నేను పాపాత్మునైన నన్ను ప్రేమించి అసమాధానంతో ఉన్న నన్ను కనికరించి నన్ను సమాధానపరచడానికి ఈ కార్యములు చేయడానికి తిరిగి వచ్చావని అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట ప్రాధేయపడుతూ ఉన్నాడు. మరి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇలాంటి విశ్రాంతి స్థలము మనమందరం కూడా అదుల్లాము అనబడుతున్న స్థలానికి దావీదు వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా వచ్చి ఉన్నారు. అంతేగాని ఎప్పుడు పడితే అక్కడికి వెళ్ళిపోలేదు. దావీదు అదుల్లాము అనబడుతున్న స్థలములోనికి వెళ్ళిన తర్వాత అనేక మంది వచ్చారు. ఆ ప్రజలందరికీ కూడా దావీదు ఏమై ఉన్నాడు అంటే అధిపతిగా అతడు ఉన్నట్లుగా దేవుని లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఈ మూడు గుంపుల్లో ఎవరైనా ఉన్నారా? లేరా? ఉన్నాం కదా పిల్లరా. మనకి ఇబ్బందులు ఉన్నాయా? తర్వాత అప్పులు ఉన్నాయా? తర్వాత అసమాధానంతో ఉన్నామా? కనుక అలాంటి వారికి దావీదు ఏమై ఉన్నాడు అంటే సమాధానపరచడానికో, వారికి భరోసా ఇవ్వడానికో దావీదు వంటి చిన్నవాడిగా లేదంటే పెద్దవాడిగా ఈ స్థలమందు నిలబడుతూ ఉంటుండగా మనకి భరోసా కలిగిన వర్తమానము దేవుడు మనకి అందిస్తూ ఉంటాడు పిల్లరా. అందుకే దేవుని యొక్క సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేశంలో నాయకులు లేకపోతే కనుక జనులు ఏమైపోతూ ఉంటారంటే నశించిపోతూ ఉంటారంట. మరి దేవునికి ఆధ్యాత్మికంగా జీవించవలసిన దేవుని బిడ్డలు సేవకుని దగ్గరకు లేకపోతే కనుక వారు కూడా ఆత్మీయతలో కూడా నశించిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా దావీదు వంటి వాడు అదుల్లాము స్థలములో ఎలాగైతే నిలబడి ఉన్నారో నేటి ప్రార్థనా స్థలం అనబడుతున్న ఆ స్థలములో కూడా దైవజనులుగా ఎంతోమంది నిలబడుతున్నారు. వారి ద్వారా మీకు ఆధిపత్యం లేదా అధిపతి చలాయిస్తూ ఉన్నప్పటికీ ఈ అధిపతి ఎలాగనంటే ఆధ్యాత్మికంగా నడిపించడమే. ఎన్ని చెప్పినా సహాయాలు మనకు ఉండదు, కానీ మనము దేవుని యొక్క మాటను బట్టి మనము జీవించాలి. అందుకే యేసు ప్రభువారు అంటాడు, మనుషులు రొట్టె వలన కాదు కానీ మాట వలన జీవిస్తూ ఉంటాడంట. మరి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక అలాంటి ఆలోచన కలిగి మనమందరం కూడా ఉండాలి. దావీదు దగ్గరికి వచ్చిన ఆ ప్రజలే నేటి సమాజంలో కూడా అలాంటి ఇబ్బందులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి అప్పు సమస్యలతో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. తర్వాత అటువంటి అసమాధానంతో కూడిన వారు అనేక మంది ఉన్నారు. ఉన్నారా లేరా? నేనైతే ఉన్నాను. అయినను సరే అధిపతిగా దావీదు నిలబడడానికి అతడు ఇష్టపడ్డాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక.